ప్రతి మనిషి కూడా తమ జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ నిర్ణయాన్ని నేను తీసుకుంటే ఏమవుతుందో అనే ఒక టెన్షన్. క్రైస్తవులుగా ఉండేటువంటి మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా ఆలోచిస్తాం? మనకు ఒక ఉద్యోగం వచ్చిందనుకో, బ్రదర్ నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం దేవుని చిత్తానుసారమేనా? లేదంటే మనకు ఒక వివాహం సెట్ అయింది అనుకోండి, పెళ్లి సంబంధం, అప్పుడు ఎలా ఆలోచిస్తాం? బ్రదర్ ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తానుసారమేనా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎందుకో తెలుసా? క్రైస్తవులుగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాల్లో తీసుకునే ప్రతి నిర్ణయం, తమ జీవితాల్లో చేసే ప్రతి పని కూడా దేవుని ఇష్టానుసారంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి నిజమే, చాలా మంచిది. మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలనుకోవడం చాలా మంచి విషయం, చాలా ఆశీర్వాదకరం. కాకపోతే ఇలాంటివే నేను చెప్పాను కదా, కొన్ని వాటిల్లో మాత్రం మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇది దేవుని చిత్తమో కాదో, ఇది దేవుని ఇష్టానుసారమో కాదో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటి కన్ఫ్యూజన్లు ఏమీ లేకుండా క్లారిటీగా ప్రతి నిర్ణయాన్ని కూడా దేవుని చిత్తానుసారంగా ఎలా తీసుకోవాలనేది నేను ఈరోజు చెప్తాను. దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చెప్పే ముందు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆవిడ ఎవరంటే ఎస్తేరు గారు. మీ అందరికీ తెలుసు కదా, స్త్రీలలో ఒకనొక గొప్ప స్త్రీ ఎవరన్నా ఉన్నారంటే ఆమె ఎస్తేరు గారు. ఇప్పుడు ఎస్తేరు గారికి ఒక సమస్య వస్తుందండి. ఏంటి ఆ సమస్య? తన ప్రజలందరినీ కాపాడుకోవాల్సినటువంటి సమస్య. ఎందుకంటే రాజుగారి దగ్గర నుంచి ఒక వ్యక్తి ఒక ఆజ్ఞ తెచ్చుకుంటాడు. ఏంటో తెలుసా? ఎస్తేరు గారు వచ్చినటువంటి ఆ యొక్క వంశం మొత్తాన్ని కూడా నాశనం చేయాలి, చంపేయాలి, దానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రాజుగారి దగ్గర హామాన్ అనేటువంటి ఒక వ్యక్తి పర్మిషన్ తెచ్చుకుంటాడండి. ఇప్పుడు ఈ రాజ్యం మొత్తం, అనగా ఎస్తేరు గారు తన వంశాన్ని మొత్తం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్తేరు గారి మీద పడింది. ఇప్పుడు తన వంశాన్ని మొత్తం కాపాడుకోవాలంటే ఈవిడ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అది చాలా సాహసోపతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ నిర్ణయం వెనక ఎంత ధైర్యం కావాలంటే ఈమె యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేసే అంత విధంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈమె యొక్క వంశం మొత్తాన్ని కూడా అంతం చేసేయడానికి హామాను ఏం తెచ్చుకున్నాడు? పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలంటే రాణి అయిన ఎస్తేరు ఏం చేయాలంటే రాజుగారి యొక్క ఆవరణంలోకి అడుగు పెట్టాలి. ఇప్పుడు రాజుగారు ఎక్కడ ఉన్నారు? ఒక పెద్ద మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు రాజుగారు ఉన్నటువంటి ఆ మీటింగ్ ప్లేస్లోకి ఎవరు అడుగు పెట్టినా వాళ్ళకి మరణం తథ్యం. నిజమండి, ఆ ఆవరణలో, రాజుగారి మీటింగ్లో ఉన్నటువంటి ఆవరణలో ఎవరు అడుగు పెట్టినా మరణం తథ్యం. కాకపోతే ఒకే ఒక ఛాన్స్ ఉందండి. ఆ మరణం తథ్యం కాకుండా ఉండాలంటే ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఏంటో తెలుసా? రాజుగారు తమ యొక్క దండాన్ని ఇలా ఎత్తి పట్టుకోవాలి. ఇలా ఎత్తి పట్టుకున్నప్పుడు మాత్రమే ఎవరిని కూడా చంపేటువంటి అవకాశం ఎవరికి ఉండదు. ఇప్పుడు రాణిగారు వెళ్ళాలి. అక్కడికి వెళితే ఫస్ట్ ఛాన్స్ ప్రాణం పోయే అవకాశం ఉంది. సెకండ్ ఛాన్స్ రాజుగారు దండం ఎత్తేటువంటి అవకాశం ఉంది. ఏదైతే అదే అయింది. నా ప్రజల్ని నేను కాపాడుకోవాలని చెప్పి రాణిగారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రాజుగారు ఆవరణలోకి అడుగు పెడతారు. అడుగు పెట్టగానే దేవుని దయ వల్ల ఆ రాజుగారు దండం ఎత్తి పెడతారు. రాణిగారు చనిపోదు. తద్వారా తన ప్రజలందరినీ కూడా రాణి కాపాడుకోగలుగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎస్తేరు గారి జీవితంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగింది? ఏ ఫార్ములా ఉపయోగించింది? తన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా ఎలాంటి ఫార్ములా ఉపయోగించిందంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 10 మందికి మంచి జరుగుతుంది అక్కడ. తన ప్రజలందరినీ కాపాడుకుంటుంది. తన ప్రజలందరినీ కాపాడుకోవడానికి తన ప్రాణం కూడా పోయినా పర్వాలేదు అనుకుందంటే దాని అర్థం ఏంటి? 10 మందికి మంచి జరుగుతుందంటే అది ఎలాంటి నిర్ణయమైనా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ పని నువ్వు చేయడం వల్ల, ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడుతున్నావు అంటే ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోవచ్చు. నువ్వు బాగుపడడం అంటే అర్థం ఏంటి? నువ్వు దేవునికి దగ్గర అవ్వడం. అంటే సింపుల్ అండి ఫార్ములా. ఏంటో తెలుసా? ఫస్ట్ నువ్వు ఒక పని చేయడం వల్ల ఆ పని ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు అంటే ఖచ్చితంగా అది నువ్వు చేయొచ్చు. సెకండ్ పాయింట్, నువ్వు ఒక పని చేయడం వల్ల అది 10 మందికి మంచిని చేస్తుందంటే దాన్ని నువ్వు చేయొచ్చు. రెండు కండిషన్లు అండి. ఎలాంటి సమస్యకైనా, ఎలాంటి నిర్ణయానికైనా మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ కండిషన్, నేను దేవుడికి దగ్గర అవుతున్నానా లేదా? సెకండ్ కండిషన్, నా వల్ల 10 మందికి మంచి జరుగుతుందా లేదా? ఈ 2 కండిషన్లు మీరు మనసులో పెట్టుకుని నిర్ణయాన్ని తీసుకోండి. ఖచ్చితంగా నిర్ణయం దేవుని చిత్తానుసారమే. నిజమండి. ఒక ఉద్యోగం వచ్చింది బ్రదర్, ఆ ఉద్యోగంలోకి నేను జాయిన్ అవ్వాలా వద్దా? ఫస్ట్ కండిషన్ ఏంటది? ఆ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వడం వల్ల నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా? ఓకే, అవుతున్నాను. సెకండ్ కండిషన్, నువ్వు ఆ ఉద్యోగం చేయడం వల్ల 10 మందికి మంచి జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. కళ్ళు మూసుకొని జాయిన్ అయిపో. నువ్వు ఒక వివాహం చేసుకోవాలి, అది దేవుని చిత్తమా కాదా? నీవు ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవడం వల్ల దేవునికి దగ్గర అవుతున్నావా? ఎస్, అవుతున్నాను. నువ్వు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం వల్ల 10 మందికి మంచి జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. కళ్ళు మూసుకొని చేసుకో.
అంతే. ఒకవేళ నువ్వు ఆ ఉద్యోగం చేయడం వల్ల కానీ, ఆ వివాహం చేసుకోవడం వల్ల కానీ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావా, చచ్చినా పని చేయకూడదు. 10 మందికి హాని జరుగుతుందా, చచ్చినా పని చేయకూడదు. ఇదేనండి ఫార్ములా. ఈ 2 కండిషన్లు మీరు అప్లై చేసుకుంటే మీ జీవితంలో ప్రతి నిర్ణయం కూడా దేవుని ఇష్టానుసారంగానే ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయం కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలంటే ఇదే సింపుల్ ఫార్ములా అండి. మొట్టమొదటిది నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. సెకండ్ది 10 మందిని దేవునికి దగ్గర చేయాలి. నిజంగా నువ్వు దేవునికి దగ్గర అవుతూ 10 మందికి దేవునికి దగ్గర చేసే విధంగా నువ్వు బ్రతికితే దానికి మించిన జీవితం ఇంకేదైనా ఉందంటారా? ఏది ఉండదండి. అలాంటి జీవితాన్ని మీరు గడపాలని ఈ ఫార్ములాని తెలుసుకున్న మీరు అలాంటి జీవితాన్ని గడిపి దేవునికి చిత్తానుసారంగా దేవునికి ఎంతో మహిమని కీర్తిని తీసుకొస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.